ఇవాళ మ్యాచ్ చూస్తే పిచ్చెక్కిపోవాలి. మన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పాపం టాస్ గెలిచిన బెంగళూరు వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. ఇక అప్పటినుంచి మొదలైంది అసలు సినిమా. ఢిల్లీ వాళ్ళ పరేషాన్ ఢిల్లీ బ్యాటర్లు అయితే ఒకరి వెనకాల ఒకరు క్యూ కట్టి మరీ పెవిలియన్కు పోయిండ్రు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ వేసిన బంతులకు ఢిల్లీ వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయిండ్రు. హేజిల్వుడ్ అయితే ఏకంగా 4 వికెట్లు తీసి పడగొట్టాడు. భువీ కూడా తక్కువ తినలేదు. 3 వికెట్లు తీసి ఢిల్లీని అడ్డి విరిచాడు. చివరికి ఢిల్లీ టీం మొత్తం కలిపి కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయిపోయారు. చూస్తుండగానే ఆట అయిపోయింది. బెంగళూరు దంచుడు ఇక 76 రన్స్ అంటే ఆర్సీబీకి లెక్కేముంది చెప్పండి. పానీపూరి తిన్నంత ఈజీగా కొట్టేసిండ్రు. మన విరాట్ కోహ్లీ మళ్లీ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో 9000 రన్స్ మైలురాయిని దాటి రికార్డు సృష్టించాడు. కోహ్లీ కొట్టిన ఆ సిక్సర్లు చూస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. కేవలం 6.3 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేశారు. ముక్కలో చెప్పాలంటే ఈవేళ ఢిల్లీ స్టేడియంలో ఢిల్లీని బెంగళూరు వాళ్ళు దారుణంగా ఆడుకున్నారు. కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఈసారి కప్పు మనదే అన్నట్టు ఉంది పరిస్థితి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.